హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు ఏమంటే జస్ట్ క్యాజువల్గా అట్లా బయటకు వచ్చాము ఈవినింగ్. ఇక్కడ బ్యాగ్ వల్ల ఏమైందంటే స్క్రాచ్ కలర్ అయితే అయింది బైక్కి. ఇది ఎలా పోతుంది అనేది అర్థం కావడం లేదు. తిక్కుతా అంటే కూడా పోవడం లేదు. అది 3 లైన్స్ పడిపోయాయి. ఇక్కడ కూడా ట్యాంక్ మీద కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఏమంటే కొంచెం పాలిష్ లేయర్ అంతా గలీజ్ అయిపోయేలా కనపడుతుంది. అది కనపడుతుందా నీకు? సో దాన్ని ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది పట్టుకో. ఇది ఏం తెలుసా నీకు? ఫోమ్ మల్టీపర్పస్ ఫోమ్ క్లీనర్ అని. అంటే దేనికైనా వాడచ్చు. దీనిపైన రాసింది చూడు, సీట్స్. ఎందుకు ఉండేలే చూడు, సీట్స్, స్టీరింగ్స్ కానీ, టైర్స్ కానీ, కారుకి ఏ దానికైనా వాడచ్చు. ఇది ఇక్కడ ఉండే కదా 3 డాట్స్. సైలెన్సర్ ఇంకా కావుతుంది నాకు. అందుకే నేను అటు నుంచి వచ్చింది ఇది ఇక్కడికి. మొన్న ఏం జరిగిందంటే బండి ఎక్స్పల్స్ తీసుకున్నా. వీడు ఉండేదే పొట్టోడు, సన్నగా ఉంటాడు. ఎక్స్పల్స్ స్టాండ్ వేసినాడు. స్టాండ్ వేసి నేను ఆడికి వచ్చేసిన. స్టాండ్ వేసి నీకు బ్యాలెన్స్ వేసేకి రాలేదు, పెట్టేసి వచ్చేసినాడు. బండి భేడ్ అని చెప్పి దీనిపైన చూడండి ఇదంతా. అది ఎంత గట్టిగా పడిందంటే ఐరన్కే నొక్కు పడింది. చూడండి ఇక్కడ ఎక్దమ్ క్లీన్ అండ్ క్లియర్ అయిపోయాను. ఇక్కడ చూపి మార్క్స్. సో ఇది సింపుల్ హ్యాక్. ఇది అది ఫోన్స్ 200 రూపీస్కి వస్తుంది. దాని లింక్ పెడతాను నేను అమెజాన్లో ఉంటే. కాకపోతే అది ఆఫ్లైన్ కొనింది. అది నార్మల్గా ఏమన్నా ప్లాస్టిక్, మెయిన్ పర్పస్ ఏమన్నా ప్లాస్టిక్ అలా క్లీన్ చేసేది. అది ఒక రీల్ అయితే చూశాను ఇప్పుడే. దొంగతనం మర్చిపోతాడు. చూడండి, ఎవరో పాప పోయి బంగారం అంగిట్లో బంగారం అని కొట్టింది. ఎట్లా కొడతా అన్నాడు చూడండి. వాచ్ చేస్తాడు. రాబరీ ఫెయిల్ అంట. అఫాన్ ఎంత అడ్వాన్స్ అయిపోయినాడు అంటే ఏం ఎలా వాడుతున్నాడు చూడండి. అది కాదు, ఏం అదో చూడు. నీ తమ్ముడు ఫోటో తీసింది అన్న, ఎడిట్ చేసింది కూడా అన్నే. చూడండి, కాశ్మీర్ అంట. బీటీఎం లేక్ దగ్గర తీసుకున్నాడు. స్నోఫాల్ అని చెప్పి ప్రాంప్ట్ రాసేసి ఏఐకి. వీళ్ళు నన్ను చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. వీడు చూస్తే డీజే ఆస్మో పాకెట్ 3 పాకెట్ 3 కొనాలని ఇలా చూపిస్తున్నాడు. వీడు చూస్తే ఒకటి ఆడ పీజీలో ఒకటి సూపర్ బైక్ తీసుకుంటా అన్నావు కదా, అది తీసుకో అంతే. కెమెరాలు ఎందుకు అమ్ముడు పెట్టుకొని. సూపర్ బైకా, సూపర్ ఏరోప్లేనా? ఎయిర్లైన్స్, యమహా ఎయిర్లైన్స్ తీసుకో. చూడు, వీడు సూపర్ బైక్ అంటాడు. నువ్వేది పా? డీజే ఆస్మో పాకెట్ 3. మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేయరు, లైక్లు చేయరు, షేర్ చేయరు. అదంతా వద్దులేనా, లేకపోతే కవాసాకి ఎయిర్లైన్స్ నేనైనా మనకంతగా రెవెన్యూ రాలేదు యూట్యూబ్. గడ్డం లేని బాబు ఎక్కువ మాట్లాడుతున్నాడు. గడ్డం లేని బాబు సూపర్ బైక్ అంటున్నాడు. 17 ఏళ్ళే ఇంకా గడ్డం లేని బాబుకి. సో గాయ్స్, ఇప్పుడే వచ్చిన కాల్ ఏమంటే మందీప్ ఫోన్ చేసినాడు. 2 నిమిషాలు పని. మందీప్ ఫోన్ చేశాడు. బైక్ పంచర్ అయిందంట, పోయి చూద్దాం. అయితే మంది పని నాకు అడిగిపోతాను. జీటీలో వద్దు, R15 త్రో కొడతాం ఇప్పుడు. మైలేజ్ ఇష్యూస్. సో గాయ్స్, చివరికి అయితే దీన్ని తీసుకొచ్చాడు పంచర్ షాప్కి. ఎలా జరిగింది మన ఈ సంఘటన? పక్కన పెట్టరా, ఈ సంఘటన ఎలా జరిగింది? బాధలో మేముంటే ఈడు బ్లాగ్ అంటాడు. నాకేం తెలుసు సంఘటన. గాయ్స్, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కార్పెంటర్ షాప్స్ దగ్గర, మెకానిక్ షాప్స్ దగ్గర స్క్రూస్ పడి ఉంటాయి బయట, అవి ఎక్కించద్దండి. ఓ గాయ్స్, దొంగ దొరికింది. ಯಾರು ಬೇಕಂತ ಹಾಕಿರೋದು ಅನ್ಕೊಂತೀನಿ ರೋಡ್ ಮೇಲೆ. బై మిస్టేకా? బై మిస్టేక్ రోడ్ల మీద. అంటే అది పంచర్ రిలేటెడ్. అది నాకు
నాకు లంజా కొడుకు మీద పోతాను వానికి టైర్ వేయించుకొని. చూపిమని అప్పుడు గుర్తు ఉంది దానికి ఈనాడు దాని మీద యాడ్స్ వస్తాయంట, స్కూటీ ఫర్ 36,000 35,000. నేను ఇది చూపించి ఇది కావాలని అడుగుతా అంటే మా ఇంట్లో కాదు స్కూటీ పేపర్ నేను ఆయన తీసిచ్చు కదా నీకు. మన ఆయన తీసేలే, మన ఆయన కొనుక్కున్నాడు, మన ఆయన కోసం కొనుక్కున్నాడు, నాకేం తీసేలే లాస్ట్కి. సో గాయ్స్ ఇక్కడ టాపిక్ ఏమంటే పెళ్ళికి ఏ బట్టలు అయితే కరెక్ట్గా ఉంటాయో మీరే చెప్పండి. ఏవి మని కుర్తానా కుర్తా పంచే ముస్లిం పెళ్ళికి పంచె ఎట్లా వేస్తావు మని? అది తోపు సూపర్ ఉండే నిజంగా బాగుంది, కలర్ కూడా బాగుంది. వేసుకుంటా, నేను స్పాన్సర్ చేస్తాను. తోపు అంటే నైటీనేరా? మాస్క్ వేసుకుంటే కనపడకుండా అరవైపోతా ఉన్నా అరబ్ కంట్రీస్ లో అంతా అట్లే. సో గాయ్స్ అది మన కల్చర్ కాదు తోపు అనేది. మందికి ఏం చేద్దాం తెలుసా, వైట్ అండ్ వైట్ వేసేసి కలర్ కాటి కింద పెట్టి అదొద్దు అది వేస్తా అస్సలాము అలైకుం అంటే నమ్మేదమ్మా ఫైవ్ తినేస్తాం. సో గాయ్స్ మనం చేసిన తప్పులే మనకి వేటాడతాయి. నేను చేసిన ఒక నిర్లక్ష్యమే కదా దాన్ని అనేది, నిర్లక్ష్యం వల్ల హెల్మెట్ పోయింది, దానివల్ల దెంగులు పడతా ఉంటాయి నాకు అప్పుడప్పుడు. అదే అది 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 ఆల్రెడీ చెప్పినామని బ్లాగ్లో. ఇంకా ఏడ్చల్లాడే కూర్చొని మీ గన దొంగలం జాగుడు కనపడితే గుద్ద పొదలెంగి, నేను హెల్మెట్ ఫోటో కూడా పెడతా, గుద్ద పొదలెంగి తేండి నా హెల్మెట్ నా కాడికి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కొత్త హెల్మెట్ కొనుక్కుంటాడు. సో గాయస్ మీలో ఎవరైనా ఎక్స్ట్రా మంచోళ్ళు ఎక్స్ట్రా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కింద ట్యాంక్స్ అని ఇట్లా లో ఆప్షన్లో $1 ఉంటుంది, దాంట్లో కొట్టండి. అట్లా $100 కొట్టండి. $100 అంటే ఇంకా వాడు యూట్యూబ్ కూడా కట్ చేసేస్తాడు. అదంతా కాదు, అట్లా కాదు, అదంతా ఏ పని కాదు. లైవ్ వేస్తే వాళ్ళే వేస్తారు. లైవ్ వేసి ఏం చేయాలి ఇప్పుడు? వీడు చూస్తే లైవ్ ఏమంటాడు, వాడు చూస్తే మెంబర్స్ ఓన్లీ క్రియేట్ చేసేపోయి ఓన్లీ ఫ్యాన్స్ క్రియేట్ చేయను అంటాడు సాత్విక. సో గాయస్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ ఉంది. కాకపోతే మన దగ్గర గేమింగ్ సెటప్ అనేది లేదు ప్రాపర్గా, దానికోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నాము. వన్ డే దాన్ని కూడా సాధిస్తాం. సో గాయస్ వాగి మనకు దప్పిగా అవుతుంది, కొంచెం గొంతుని తడుపుదాం టీతో. ఏమని అది కాదు, ఇప్పుడు న్యూస్ ఏమంటే టీతో కావాలేస్తూ గొంతుని తడుపుతా. తడపడం ఎలా? తడపడం ఎలా కాదు, గొంతుతో చాయ్తో. ఎవరికి తెలుగు बोलते हैं अब न्यूज़ में ये बोलते हैं फर्स्ट क्या बोलते सो अब क्या भी छोड़ो चल मैं बता दूं, मैं वीडियो बता दूं. चलिए నేర్చుకుంటాను ఇంకా తెలుగు. ఈ పిల్లోనికి తెలుగు రాదు, నాకు ముగ్గురికి అయితే వచ్చు, వీనికి రాదు. నీకు నా మడ్డ వచ్చి నీకు మాట్లాడతారా తెలుగులోనే? అందరికీ తెలియచ్చు. గాయ్స్ లంచా టిఫన్ డిన్నర్ ఏమంటారు ఈవినింగ్? డిన్నర్ ప్రీ డిన్నర్. రే మడ్డ 9 అవుతుందిరా, 9:30 టైము. ఇంకేంటి ప్రీ డిన్నర్? టైంలో ఇది పునుగులు తినేకి వచ్చాం. పుల్లొంట్లో అది పునుగులు అంటే నాకు అర్థం కాలేదు ఏంది అని నేను ఆలోచిస్తాను. తెలుగు పండిత్ వేరే నువ్వు. లాంగ్వేజ్ బ్యారియర్ చాలా వస్తుంది. సో రైస్ పఫ్డ్ కేక్ అది చదువురా. అది ఇడ్లీ, అది రెండోది చూడండి. పడ్డు మనీ ఎలా ఉంది? మనీ టేస్ట్ మందికి అయితే ఫేవరెట్ అంట చాలా. మనీ చెప్పురా. స్టార్ట్ అయ్యా చెప్పి ఉత్తరా. సో గాయస్
మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మీడియంలో ఉంటుంది ఇక్కడ కార్నర్లో. సో గాయస్ తినేసాం ఇప్పుడే. ఎలా ఉన్నామని 50K వ్యూస్ వస్తే ఫ్రీ మనీ ఉంది. ఫ్రీ కాదు, 1000 రూపాయలు వస్తాయి. తినేదా లేకపోతే ఎట్లా? క్యాష్ ఇస్తాడు. క్యాష్ ఈడు తినల్లా. షేక్ మనీ నీ ఫేవరెట్ కదా ఇది ప్లేస్? స్పానిష్ స్పానిష్ ఫేవరెట్. అవిల్ మిల్క్ కూడా స్పానిష్ అవిల్ మిల్క్ కావాలంట. సో గాయస్ 50K వ్యూస్ వస్తే మాకు ఫ్రీ ఫుడ్ ఇక్కడ, కాబట్టి ట్రై చేయండి, షేర్ చేసి. అట్లీస్ట్ మనకి మొలకలు వచ్చినాయిరా. చూసినావా వీడియోలో? చూసినావా కమెంట్లు? చూసినావా వీళ్ళు కమెంట్లు? చూసినావా నా వీళ్ళకి వచ్చా ఈసారి ఎవడన్నా వాడు మళ్ళీ కామెంట్ చేస్తే వీడి నెంబర్ పెట్టేస్తా కామెంట్లో. వేసుకోండి. సో గాయస్ ఓ ఫక్ చాక్లెట్ వన్కే చాక్లెట్ బాయ్. క్యామల్ 50K వ్యూస్ వస్తే ఇదంతా మాకు ఫ్రీ గాయస్. కమాన్ ట్రై చేయండి గాయస్. ఇక్కడ కూడా ఈ ఘోరాలు చూడలేకపోతున్నాం. మనం ఎక్కడ పోయినా కూడా ఈ ఘోరాలే అనేటివి వేటాడుతానే, హంట్ అవుతాను ఏమని. అంతే అంతే అంతే. ఎక్కడ పోయినా డిప్రెస్ అవుతున్నాం లాస్ట్కి అట్ ద ఎండ్. మనమన్నద్దు పా, నువ్వు అనుకోపా. ముందే మనకు చాలా దొరుకుతున్నారు. సార్ మీరు కామెంట్ చేసా, మీరు వీడిని ఎక్స్పోజ్ చేసా మీరు కామెంట్లో అట్లా. వద్దురా స్వామి, ఒక నైట్కి పట్టుకున్నారు అంతే, మళ్ళీ ఎవరు లేరు. నిన్న 3 ఏళ్ళు అయిపోతుంది. సో గాయస్ ఈ ఘోరాలు మీరే చూడండి ఇక్కడికి వచ్చి. సో గాయస్ ఈరోజు వ్లాగ్ ఈడి వరకే. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. డన్ విత్ అవర్ బ్యూటిఫుల్ డే. ఈరోజు వ్లాగ్లో బియర్డ్ లేని బాబు ఉన్నాడు. కమెంట్లు చేయండి, నెంబర్ ఇస్తాం. బియ్యం లేని బాబు వాడరా, నాకలు చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తే చూడండి, లేదంటే దెంగేయండి. సారీ సెన్సిటివ్గా తీసుకోవద్దండి, ఫన్గా తీసుకోండి. సో గాయస్ మీరు ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయకపోయినా అదేం పోయేది ఏం లేదు ఎడా మాకి. కాదన్నా యూట్యూబ్లో చేస్తావా? గాయస్ మీ వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్, మీ సబ్స్క్రైబ్ చేయడం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఫన్ జస్ట్ అంతే. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. నాకు యాదు కానీ ఫరక్ పడదు నాకు.